విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి మీరా అమ్మా? భార్గవి ఇక్కడికి వచ్చిందా? భార్గవి రావటం ఏంటమ్మా? భార్గవి చనిపోయింది కదా. అవును కదూ, మర్చిపోయాను. ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నారు? అబే ఏమీ లేదు, ఏమీ లేదు. భార్గవికి అన్యాయం జరుగుతున్నట్టు, భార్గవి ఆపదలో ఉన్నట్టు పీడకలు వచ్చింది. ఆ భయంతో ఆ బాధతో భార్గవి చనిపోయిందన్న విషయం మర్చిపోయి పిచ్చిదాంట్లో ఇక్కడికి వచ్చేసినట్టున్నాను. పర్వాలేదమ్మా, భార్గవికి జరగాల్సిన అన్యాయం ఏదో ఎప్పుడో జరిగిపోయింది. జరగటానికి ఏం మిగిలి ఉందమ్మా? మనిషే లేకుండా పోయింది. అయినా భార్గవి మీద మీకున్న అభిమానం అలాంటిది. కన్న తల్లిని నేనైనా ఏదో క్షణంలో నా కూతుర్ని మర్చిపోతానేమో కానీ మీరు మాత్రం మర్చిపోరు. అవును, ఎలా మర్చిపోతాను? భార్గవి చేసిన పని అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను? లోపలికొచ్చి కాసేపు కూర్చోండమ్మా. లేదు, కూర్చునే పరిస్థితిలో నేను లేను. మనసంతా ఏదో కలవరంగా ఉంది. ఎందుకుండదమ్మా? జరిగిన ఘోరం తలుచుకుంటే ఎవరికైనా కలవరంగానే ఉంటుంది. భార్గవి అమాయకురాలు కాబట్టి పావును చూసి తాడనుకుంది. దీపక్ మంచివాడని, మర్యాదస్తుడని నమ్మి అతనితో పాటు కలిసి తిరిగింది. అభిమానంతో ఇంటికి కూడా తీసుకొచ్చింది. చివరికి నమ్మించి మోసం చేశాడు. గర్భవతిని చేసి మరీ చంపేశాడు. అవన్నీ ఇప్పుడు అనుకుని లాభమే ఉందిలేండి. నిజమేనమ్మా, కానీ కడుపు కొత్త కొద్దీ చెబుతున్నాను. ఆ రోజు దీపక్ మా ఇంటికి వచ్చి తనని మోసం చేసిందని భార్గవిని తిడుతుంటే నేను నిజంగా భార్గవి తప్పు చేసిందని అనుకున్నాను. ఆ కోపంలో నేను నోటికొచ్చినట్టల్లా తిట్టాను. కానీ అసలు మోసం చేసింది దీపక్కేనని, భార్గవి కాదని నేను తెలుసుకోలేకపోయాను. ఏమాత్రం తెలిసినా భార్గవిని క్షమాపణ చెప్పమని పంపించేదాన్ని కాదు. అత్తవారింటికి పంపించాల్సిన కూతుర్ని చావుకొని తెచ్చుకోమన్నట్టు దీపక్ దగ్గరికి పంపించాను. వెళ్ళిన భార్గవి తిరిగి రాలేదు. ఆ రాత్రి దాన్ని చంపేశాడు. నా కూతుర్ని చంపేసి ఇంతమంది ఇన్ని రకాలుగా బాధ పెట్టిన పాపం ఊరికే పోదు. అందుకే జైల్లో కూర్చున్నాడు. అంత డబ్బు పలుకుబడి ఉన్నా వాళ్ళ అమ్మ కూడా బెయిలిప్పించలేకపోయింది. దీపక్ నా కూతురికి చేసిన ద్రోహానికి, అన్యాయానికి, చంపేసిన పాపానికి ఏ శిక్ష వేసినా తప్పు లేదు. భార్గవిని హత్య చేశాడనడానికి తగిన సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి. అంచేత దీపక్కి ఉరిశిక్ష పడుతుందిలేండి. అదేదో రేపు కోర్టులో తేలిపోతుందిగా. ఇంత రాత్రి వేళొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. నేను వెళ్తాను, మీరు తలుపులేసుకుని పడుకోండి.
Mr. Public Prosecutor, you can proceed with the arguments. యువర్ ఆనర్, భార్గవ్ అనే అమ్మాయిని ఉద్యోగం పేరుతో నమ్మించి మోసం చేసి గర్భవతిని చేసి తన పరువు పోతుందని భయపడి ముద్దాయి దీపక్ ఆమెని హత్య చేశాడని ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు పెట్టడం జరిగింది. యువర్ ఆనర్, అర్హతలు చూడకుండా కేవలం అందాన్ని చూసి భార్గవికి ఉద్యోగం ఇవ్వడం, సీనియర్లని కాదని ప్రమోషన్ ఇవ్వడం, కారు ఫోన్లతో పాటు విలాసవంతమైన జీవితం గడపడానికి తగిన సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ ముద్దాయికి భార్గవి మీదున్న వ్యామోహాన్ని తెలియజేస్తున్నాయి. ఇందుకు తగిన సాక్ష్యాధారాలను కోర్టు వారు ముందుంచడం జరిగింది. భార్గవిని కేవలం ఆఫీస్ పనికే పరిమితం చేయకుండా తన సరదాలు తీర్చుకోవడానికి పార్కులకి, రెస్టారెంట్లకి తీసుకువెళ్తూ ఉండేవాడు. రానంటే వేధించేవాడు, ఉద్యోగం తీసేస్తానని బెదిరించేవాడు. తన భార్యను కూడా వేధించేవాడని, మాటలతో చేతలతో హింసించేవాడని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. కట్టుకున్న భార్యని అంతగా వేధించిన వ్యక్తి భార్గవ్ని వేధించడంలో ఆశ్చర్యం లేదు. ముద్దాయి మొదటి నుంచి అదే మనస్తత్వం కలవాడని, వేధించడం, హింసించడం అతనికి అలవాటని, అందుకు తగిన సాక్ష్యాలను కోర్టు వారు ముందుంచడం జరిగింది యువర్ ఆనర్. హత్య జరిగిన ప్రదేశంలో ముద్దాయికి సంబంధించిన బ్రాస్లెట్ దొరికింది. హత్య జరిగిన రోజు భార్గవితో పాటు ముద్దాయి కూడా అక్కడే ఉన్నాడని, ఆమెతో గొడవ పడ్డాడని, అతనే ఆ హత్య చేశాడని రుజువు చేయడానికి ప్రత్యక్ష సాక్షులను కోర్టు వారి ముందు హాజరుపరచడం జరిగింది. యువర్ ఆనర్, ఇంతవరకు జరిగిన దర్యాప్తును బట్టి, దొరికిన సాక్ష్యాధారాలను బట్టి పరిశీలిస్తే ఏ కోణంలో చూసినా ముద్దాయి దీపక్కే భార్గవ్ని హత్య చేశాడని రుజువవుతోంది. కాబట్టి ముద్దాయి ఇటువంటి దారుణమైన చర్యకు పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 302 కింద తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Any further arguments? ఎస్ యువర్ ఆనర్. ముద్దాయి దీపక్కి బిజినెస్ మ్యాన్గా, పారిశ్రామికవేత్తగా మంచి పేరుంది. గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. బిజినెస్ పరంగా అతనికున్న ప్రత్యర్థులు చెప్పిన విషయాలను వాస్తవాలుగా పరిగణించి తప్పుడు సాక్ష్యాలు చూపించి భార్గవిని హత్య చేశాడని ప్రాసిక్యూషన్ వారు అతని మీద అభియోగం మోపటం తొందరపాటు చర్య అవుతుంది. దొరికిన శవం మొహమంతా గుర్తుపట్టలేని విధంగా చెక్కుకుపోయింది. ఆ పరిస్థితుల్లో అసలు ఆ శవం భార్గవిదా కాదా అని సరైన దర్యాప్తు జరపకుండా కేవలం భార్గవి తల్లి గుర్తుపట్టిందని, ఆ శవం భార్గవిదే అని నిర్ణయానికి రావటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో సరైన దర్యాప్తు చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించమని కోర్టు వారిని కోరుతున్నాను. ముద్దాయి దీపక్ బాగా డబ్బున్న వ్యక్తి, సంఘంలో పలుకుబడున్న వ్యక్తి. నిజంగా భార్గవిని అతను చంపదలుచుకుంటే అతనే హత్య చేయవలసిన అవసరం లేదు. కేసు తన మీదకి రాకుండా ఇంకెవరి చేతనైనా ఈ హత్య చేయించుండొచ్చు. పై కారణాలను బట్టి చూస్తే ఇది కేవలం ముద్దాయి మీదున్న వ్యక్తిగత ద్వేషంతో అతన్ని ఈ కేసులో ఇరికించడానికి ఎవరో విరోధులు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమేనని మనవి చేస్తున్నాడు. ముద్దాయి దీపక్కి ఈ హత్యకి ఏ సంబంధమూ లేదని తెలియచేస్తూ అతన్ని నిర్దోషిగా పరిగణించి విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ముద్దాయికి భార్గవితో ఉన్న సాన్నిహిత్యం, చనిపోయే నాటికి భార్గవి గర్భవతి అయి ఉండటం, భార్గవి తల్లి ఆ శవాన్ని గుర్తుపట్టడం, ముద్దాయి నేరస్తులని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లభించడం ప్రాసిక్యూషన్ వారి వాదనలు బలపరుస్తున్నాయి. ముద్దాయి నిర్దోషని, అతనికి భార్గవితో సంబంధం లేదని డిఫెన్స్ వారు నిరూపించలేకపోయారు. కాబట్టి కేసు పూర్వాపరాలను పరిశీలించి దొరికిన సాక్ష్యాధారాలను బట్టి ప్రాసిక్యూషన్ వారి వాదనను అనుసరించి ముద్దాయి దీపక్ ఉద్దేశపూర్వకంగానే భార్గవిని హత్య చేశాడని అభిప్రాయపడుతూ ఐపీసీ సెక్షన్ 302 కింద ఆగండి.
భార్గవి అమ్మా భార్గవి అమ్మ భార్గవి భార్గవి ఆర్డర్ ఆర్డర్. ఎవరు నువ్వు? ఈ కేసుకు నీకు ఏమిటి సంబంధం? ఈ కేసులో ఏ వ్యక్తి అయితే హత్య చేయబడిందని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని నేనే. అంటే అంటే నువ్వు ఎస్, నేనే భార్గవిని. నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటో ఫోన్లోకి వచ్చి చెప్పు. నా పేరు భార్గవి. నేను బ్రతికే ఉన్నాను. నేను హత్య చేయబడ్డానన్న అపోహతో గౌరవనీయులైన దీపక్ గారిపై నేరం మోపబడిందని తెలుసుకునొచ్చాను. నువ్వు భార్గవే? అవును. అవును జడ్జి గారు, ఈ అమ్మాయి భార్గవే. జడ్జి గారు, నేను చనిపోయానని ఈ కేసు నడుస్తోంది, కానీ నేను చనిపోలేదు. నన్నెవరూ హత్య చేయలేదు. నీ కారణంగా ఈ కేసు నడుస్తోందని తెలిసి కూడా చనిపోయింది నువ్వు కాదనే విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు తెలియపరచలేదు? నన్నెవరో హత్య చేసి చంపేశారని అందరూ అనుకుంటున్నారని కానీ ఆ కారణంగా కేసు నడుస్తోందని కానీ నాకు తెలీదు. అందరికీ తెలిసిన విషయం నీకు తెలియలేదంటంలో అర్థం లేదు. నేను ఊళ్ళో లేకపోవడం వల్ల తెలియలేదు. తెలిసిన వెంటనే నా వల్ల ఓ నిర్దోషికి శిక్ష పడకూడదని, నేను బతికే ఉన్నానని కోర్టు వారికి తెలియపరచడం కోసమే వచ్చాను. ఇన్నాళ్లుగా ఎక్కడున్నావు? వ్యక్తిగత కారణాల వల్ల వేరే ఊరు వెళ్ళాను. అక్కడి పరిస్థితుల వల్ల అనుకున్న సమయానికి తిరిగి రాలేకపోయాను. కొన్నాళ్ల పాటు అక్కడే ఉండాల్సొచ్చింది. తొందరలోనే తిరిగి వచ్చేస్తాననుకుని ఎవరికీ ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈలోగా నేను కనబడ్డం లేదని మా అమ్మ కంగారు పడ్డం, ఏదో శవం దొరికితే అది నాదేనని పొరబడ్డం ఇంత అనర్థానికి దారితీశాయి. దీపక్ గారు చాలా మంచి వ్యక్తి. మా కుటుంబ పరిస్థితులు చూసి జాలిపడి నాకు ఉద్యోగం ఇచ్చారు. ఎప్పుడూ అమర్యాదగా కానీ అసభ్యంగా కానీ హద్దులు మీరి కానీ ప్రవర్తించలేదు. మా మధ్య స్నేహం పెరగడంతో మా ఇంటికి వచ్చేవారు. ఆయన వ్యక్తిత్వం మీద గౌరవం, సంస్కారం మీద నమ్మకం ఉండడం వల్ల నేను ఆయనతో పాటు బయటికి వెళ్లేదాన్ని. అంతేకాని ఆయన ఏనాడు నన్ను ఎక్కడికి రమ్మని బలవంతం చేయలేదు. నన్ను ఏ రకంగానూ బాధించలేదు. మా ఇద్దరి మధ్య సత్సంబంధమే కాని వేరే ఎటువంటి తప్పుడు సంబంధమూ లేదు. అందుచేత కోర్టు వారి ఈ విషయాన్ని పరిశీలించి దీపక్ గారిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. వెల్కమ్ దీపక్ బాబు, వెల్కమ్. నాకు తెలుసు బాబు, మీరే ప్రాబ్లం లేకుండా తిరిగి వస్తారని. మంచి వాళ్ళని ఎప్పుడు ఆ గాడు శిక్షించడు. అసలు మీరే తప్పు చేయనప్పుడు మీకు శిక్ష ఎందుకు పడుతుంది బాబు? రండి మేడం, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అమ్మయ్యా సంధ్య, మొత్తానికి మావయ్యని ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, తీసుకొచ్చేసాం. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నిజమే అమ్మమ్మా, ఏమైనా నీ విల్ పవర్ అలాంటిది. నువ్వేమనుకుంటే అది జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం నాది నిల్పవరేనమ్మా. కనీసం మావయ్యకి బెయిల్ కూడా ఇప్పించలేకపోయాను. నిజం చెప్పాలంటే ఇదంతా భార్గవి గొప్పతనమే. అందులో అనుమానం లేదు. అయినా ఇదంతా కలో నిజమో నాకు అర్థం కావడం లేదు. సినిమాలో చూపించినట్టు భార్గవి సడన్ గా రావడం, చనిపోలేదని చెప్పడం, మావయ్య నిర్దోషిగా బయటకొచ్చేయడం అంతా వింతగా, ఆశ్చర్యంగా, మిస్టరీలాగా ఉంది. నిజమే, చనిపోయిందనుకున్న భార్గవి తిరిగి రావడమే ఆశ్చర్యం. నిజంగా ఆ టైంకి ఆ అమ్మాయి రాకపోతే ఏం జరుగుండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. నిజానికి నేను భార్గవి మంచిది కాదనే అనుకున్నాను. ఎన్నోసార్లు తిట్టాను. నీ హద్దుల్లో నువ్వు ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చాను. నేనైతే ఏకంగా ఉద్యోగంలోంచి తీసి పారేస్తానని అన్నాను. కాని అవేవి మనసులో పెట్టుకోకుండా కోర్టుకొచ్చి మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పిందంటే నిజంగా గొప్ప విషయం. నేను కూడా ఏదో పంతం కొద్ది కోర్టుకొచ్చాను కాని అమ్మో, ఆ టెన్షన్ తట్టుకోలేకపోయాను. జడ్జి గారు తీర్పు చెప్పబోతుంటే ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టయింది. నా పరిస్థితి కూడా అంతే అమ్మమ్మా. నాకైతే ఏమాత్రం హోప్ లేదమ్మా. ఈ రోజుతో నా లైఫ్ అయిపోయిందనుకున్నాను. ఏదో కోర్టులో ఉన్నాననే గాని నాకే శిక్ష పడుతుందో అన్న భయం కన్నా నాకు పడే శిక్ష వల్ల మీరెంత బాధపడతారో అన్న ఆలోచనతో నా తల పగిలిపోయింది. దీపక్, లాయర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుందేమో కదా అని ఎక్కడో చిన్న ఆశ. కాని ఈలోగా రోజు ఇంటింటికి వెళ్లి దీపక్కి హత్య చేశాడని ప్రచారం చేసింది.
అవన్నీ ఈ కేసుకి బాగా హెల్ప్ అయినాయి. దాంతో మరింత టెన్షన్ పెరిగిపోయింది. భార్గవి వచ్చింది. టోటల్గా రిలాక్స్ అయిపోయాను. ఏదేమైనా నువ్వింటికి తిరిగి వచ్చేసావు. మాకంతే